మా సీనియర్ సిటిజన్ బిల్డింగ్ ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పడింది. దానికి విచ్చేసిన పెద్దనీళ్ళు గౌరవనీయులు మా మల్లారెడ్డి గారు, మినిస్టర్ మల్లారెడ్డి గారు, అదే విధంగా మా అన్నయ్య బీఆర్ఎస్ ప్రెసిడెంట్ బోడుపల్ సంజీవ్ రెడ్డి గారికి, మా మేయర్ గారు బోడుపల్ మేయర్ గారు బుచ్చిరెడ్డి గారికి, దయాకర్ అన్న గారికి, డిప్యూటీ మేయర్ మా లక్ష్మీ అక్క గారికి, అదే విధంగా మహేష్ సాయిబాబా అంకల్ గారికి, మళ్ళా ప్రతి ఒక్కరు కార్పొరేటర్ మా వెనకాల ఉండే మా కుటుంబానికి, ఇంకా నా ముందుండే పెద్దోళ్ళు మా పెద్దోళ్ళు ప్రతి ఒక్కరికి మా పేరు పేరున నమస్కారం. అదే విధంగా మా మహిళలు కూడా నా తరఫు నుంచి నమస్కారం. అక్క మీ అందరూ ఆశీర్వాదం మాతో ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఈ రోజు మనకి బీఆర్ఎస్ పార్టీ చేసిన పథకాలు ఆసరా పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా. ఈ రోజు మన ఇంటింటికి మంచి నీళ్లు వచ్చేది మా కేసీఆర్ గారి వల్లనే. అదే విధంగా 24 గంటల కరెంట్ కూడా ఇచ్చింది మా కేసీఆర్ గారిని. మీ అందరికీ అన్ని తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఏం లేదు మీ అందరికీ తెలుసు. మీరే కంపేర్ చేసుకోండి. ఎందుకంటే మీ సీనియర్ నాయకులు, మీరందరూ సీనియర్ సిటిజన్స్, మీరు ఆ పార్టీ కూడా చూసారు, ఈ పార్టీ కూడా చూసారు. అయితే మీ అందరికీ డిఫరెన్స్ ఏముందో బాగా తెలుసు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను. కాబట్టి మీ అందరికీ తెలుసు, ఏదైనా డెవలప్మెంట్ అభివృద్ధి చేసే ఒకే ఒక పార్టీ మా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అని నేను అనుకుంటున్నాను. ఈ రోజు పెద్ద ఎత్తున మామయ్య గారు మినిస్టర్ మల్లారెడ్డి గారు మాకు సీనియర్ సిటిజన్ బిల్డింగ్, అందరు సీనియర్ సిటిజన్స్ కి ఒక ఆసర ఉండాలి. ఒక ఏదైనా మనకి ఇంట్లో మనకు బోర్ కొడితే మన సీనియర్స్ మన బిల్డింగ్ లో వచ్చి మీరు ప్రశాంతంగా మీరు మంచిగా మీ టైం పాస్ చేస్తే మీకు మంచిది, మీ హెల్త్ కి మంచిది. ఎందుకంటే ఈ ఏజ్ లో మనకు కావాల్సింది ఏంటంటే ఒక సుఖం, ఒక హ్యాపీనెస్, ఒక మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కావాలి ఈ ఏజ్ లో. కాబట్టి మీ అందరితో ఎప్పుడు ఉంటాను, మీ బిడ్డలాగా మీ మన్మనంతో ఎప్పుడు మీతో ఉండాలని ఈ రోజు హామీ ఇస్తున్నాను. అదే విధంగా ఒక డాక్టర్ గా ఒక హామీ ఇస్తున్నానండి. ఈ సీనియర్ సిటిజన్ బిల్డింగ్ లో ఎప్పుడు ఒక మెడికల్ క్యాంప్ జరుగుతూనే ఉంటది. ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాము. మళ్ళా మీ ప్రతి ఒక్కరు హెల్త్, మీకు ఏది ఉన్నా సరే, మీ షుగర్, మీ బీపీ, ప్రతి ఒక్కటి దాని గురించి నేను ప్రత్యేకంగా నిలబడి మీ అందరికీ నేను చూసుకుంటా అని నేను హామీ ఇస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క నెల మనం హెల్త్ క్యాంప్ ఏర్పడతాం. మనం మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి ఇక్కడ వచ్చి హెల్త్ క్యాంప్ చేస్తాము. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఒక హెల్త్ కార్డ్, మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి ఒక హెల్త్ కార్డ్, దాంట్లో మీకు మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ మందులు ప్రతి ఒక్క పెద్దోళ్ళు ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్ కి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక్కటి, మీ అందరి ఆశీర్వాదం మాతో ఉండాలా అంకల్. ఎందుకంటే మనకి ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. ఈ ఎన్నికలు మళ్ళా మనం కేసీఆర్ గారికి సీఎం గా గెలిపించాలి. అదే విధంగా మాతో ఎప్పటికీ మనతో ఉండే ఒక పెద్ద మనిషి మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ మల్లారెడ్డి గారికి పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించేసి ఆయనకి మెజారిటీ ఇచ్చి గెలిపించాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా వీరారెడ్డి కాలనీ వాసులకు అందరికీ శుభాకాంక్షలు. ఒక మంచి బిల్డింగ్ నిర్మించుకున్నందుకు. మళ్ళా వచ్చిందంటే నవ్వులే, హ్యాపీ. చేసే పని ఎవరైనా చేస్తారు, చెయ్యలేని పని చేసేదే మన మల్లన్న, అంతేనా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎన్నో భయపెట్టిస్తారు, కానీ వాళ్ళతో ఏ పనులు కావు. ఏదన్నా పని కావాలంటే మనకు మల్లన్న. మనకు ధైర్యం ఏదైనా ఉందంటే మన మల్లన్న. మనకు జరిగే అభివృద్ధి, మన తెలంగాణ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పక్క రాష్ట్రాలలో తెలుస్తుంది, కానీ మన తెలంగాణలోకి ముఖ్యంగా మన బోడుపల్లలో కూడా తెలుసలేదు. ఎందుకో అర్థమవుతలేదు. పొద్దున్న లేసే మల్లన్న ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు అంటుండు. నిజంగా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పారు, కేసీఆర్ ఏం చేయలేదా? 9 ఏళ్ల నుంచి కేసీఆర్ ఏమైనా చేసిండా, చేయలేదా? సీనియర్ సిటిజన్ 9.5 ఏళ్లలో ఊహించనంత విధంగా అయింది.